హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. రన్నింగ్ నోట్స్తో రెడీగా ఉండండి. శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ నేను ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసే వొకాబులరీని చాలా జాగ్రత్తగా స్టడీ చేయండి. రేపు మనం ఫ్యూచర్లో రాయబోయే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా కూడా వాడు అడిగే వొకాబులరీ న్యూస్ పేపర్లోంచి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రెండోది, డైరెక్ట్గా న్యూస్ పేపర్లో ఉన్న వొకాబులరీ చదవడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ సెంటెన్స్తో మనం చదివితే వొకాబులరీ బాగా గుర్తుపెట్టుకోవచ్చు. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీకు కనిపిస్తోంది జూలై 7th హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలంలో ఉన్నాము. చాలా పెద్ద ఆర్టికల్ ఒకటి ఇచ్చారమ్మా. ద న్యూ బ్యాటిల్ ఛాలెంజ్ ఆఫ్ చైనా పాకిస్తాన్ కొల్యూషన్ అని ఒక పెద్ద ఆర్టికల్ అయితే ఇచ్చారు. నేను ఈ ఆర్టికల్లో కొన్ని వర్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత వేరే ఆర్టికల్లో మరికొన్ని వర్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. రెగ్యులర్గా మనం చూస్తున్న వొకాబులరీతో కంపేర్ చేస్తే ఈ క్లాస్లో కొంచెం ఎక్కువ వర్డ్స్ మనం నేర్చుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. హెడ్లైన్స్లో ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కొల్యూషన్? సింపుల్గా చెప్పాలంటే కొల్యూషన్ అంటే ఎవరినైనా మోసం చేయడానికి కొంతమంది కలిస్తే దాన్ని ఏమంటామంటే కొల్యూషన్ అంటాం. సో ఐల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. మై ఫ్రెండ్స్ రమేష్ అండ్ గణేష్ ఆర్ వర్కింగ్ ఇన్ కొల్యూషన్ విత్ అన్ ఎజెండా టు చీట్ మీ. సో కొల్యూషన్ అంటే ఎవరినైనా కూడా మోసం చేయడానికి కలిసి పనిచేస్తే కొల్యూషన్ అంటాం. ఐఎమ్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, వర్కింగ్ టుగెదర్ టు చీట్ సంబడి ఎల్స్. ఓకే, దాన్ని ఏమంటామంటే మనం కొల్యూషన్ అంటాం. అండ్ ఇందులో మీ అందరికీ చాలా రెగ్యులర్గా న్యూస్ పేపర్లో అడిగే ఒక వొకాబులరీ అయితే కనిపించింది. ఏంటంటే హాస్టిలిటీస్. సింపుల్గా చెప్పాలంటే హాస్టిలిటీస్ అంటే శత్రుత్వం, గొడవ. సో రాసుకోండి, హాస్టిలిటీస్ అంటే శత్రుత్వం, రైవల్రీ అని రాసుకోండి. హాస్టిలిటీస్ అంటే రైవల్రీ, శత్రుత్వం, గొడవ. బోల్స్టర్ అంటే బలాన్ని ఇవ్వడం అమ్మ, గివ్ స్ట్రెంగ్త్. బోల్స్టరింగ్ అంటే గివింగ్ స్ట్రెంగ్త్ టు సంథింగ్ ఆర్ సంబడి. ఇన్ తెలుగు విసే బలాన్ని ఇవ్వడం లేదా బలోపేతం చేయడం. అన్ప్రెసిడెంటెడ్, గతంలో ఎప్పుడు కని విని ఎరుగని అంటాం కదా, అలా. సో అన్ప్రెసిడెంటెడ్ అంటే రాసుకోండి నెవర్ బిఫోర్. ఓకే, అన్ప్రెసిడెంటెడ్ అంటే నెవర్ బిఫోర్. కాన్ఫ్రాంటేషన్స్ అంటే కూడా గొడవ, ఫైట్, ఆర్గ్యుమెంట్, డిస్ప్యూట్, ఏదైనా రాసుకోండి. కాన్ఫ్రాంటేషన్స్ అంటే ఆర్గ్యుమెంట్, ఫైట్. ఓకేనా? సో బ్యాకింగ్ అంటే ఈ సెంటెన్స్ ప్రకారం సపోర్ట్. ఇందాక మీకు బోల్స్టరింగ్ వచ్చింది కదా, సపోర్ట్ అని చెప్పాను కదా. బ్యాకింగ్ అంటే కూడా సపోర్ట్ అని రాసుకోండి. జెస్చర్ అంటే మనం ఏదైనా ఒక పని చేస్తే దాన్ని జెస్చర్ అనొచ్చు. సో ఎనీ కైండ్ ఆఫ్ మూమెంట్, మనం ఎటువంటి కదలిక చేసినా కూడా, ఇప్పుడు నేను మీతో మాట్లాడితే ఏం చేస్తున్నాను, నా హ్యాండ్ని ఇలా మూవ్ చేస్తున్నాను, లేదంటే అటు ఇటు నడిచాను అనుకోండి. సో వాట్ ఎవర్ వీ డూ, మనం చేసేది ఏదైనా కూడా జెస్చర్ అనే అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే జెస్చర్ అంటే ఎనీ యాక్షన్ ఆర్ ఎనీ మూమెంట్. పోస్చర్ అంటే మనం ఉన్న పొజిషన్. సో పోస్చర్ అంటే పొజిషన్ అని రాయండి, లేదంటే ఏదైనా ఒక విషయంలో మనం తీసుకునే ఒక స్టాండ్ అని కూడా రాయొచ్చు. ఇప్పుడు నేను నించున్నాను, ఇది స్టాండింగ్ పోస్చర్. నేను కూర్చుంటే సిట్టింగ్ పోస్చర్. సో పోస్చర్ అంటే ద పొజిషన్ ఆర్ స్టాండ్. డిస్టింక్ట్లీ అంటే చాలా స్పష్టంగా, వెరీ క్లియర్లీ. డిస్టింక్ట్లీ, వెరీ క్లియర్లీ. ఎవిడెంట్లీ అని కూడా అనొచ్చు. ఓకే, ఎవిడెంట్లీ అని కూడా అనొచ్చు. లెవరేజ్, LEVERAGE. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెవరేజ్? ఏదన్నా ఒక ఆపర్చునిటీని మనం ఫుల్గా యూజ్ చేసుకుంటే ఏమంటామంటే లెవరేజ్ అంటాం. సో లెవరేజ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆపర్చునిటీని మనం ఫుల్గా యూజ్ చేసుకోవడం. యూటిలైజ్ ద మ్యాక్సిమం అని రాయండి. యూటిలైజ్ ద మ్యాక్సిమం లేదా యూజ్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు దేన్నైనా మనం యూజ్ చేస్తే దాన్ని ఏమంటామంటే లెవరేజ్ అంటాం. ఇక్కడ నేను యాక్చువల్గా చాలా కామన్గా మన వొకాబులరీ క్లాసెస్లో, ఈవెన్ నేను క్లాస్ రూమ్స్లో కూడా చాలా కామన్గా ఈ రొబస్ట్ అన్న వర్డ్ గురించి మాట్లాడుతుంటాను. రొబస్ట్ అంటే వెరీ స్ట్రాంగ్, వెరీ ఎనర్జెటిక్.
సొఫిస్టికేటెడ్ అంటే కొత్తగా వచ్చిన, అప్డేటెడ్ అని రాయండి. సొఫిస్టికేటెడ్ అంటే అప్డేటెడ్, అడ్వాన్స్డ్ అని కూడా రాయచ్చు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటాం, సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ అని కూడా అనొచ్చు. ఓకేనా, సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ అని కూడా అనొచ్చు. సో రీకనైసెన్స్, నేను మీకు ఒక హోంవర్క్ ఇస్తాను ఈరోజు. ఏంటంటే రీకనైసెన్స్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటో మీరు కనుక్కోండి, కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకేనా, దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. అంటే రెగ్యులర్గా ఇచ్చే హోంవర్క్తో కాదు, ఇది ఎక్స్ట్రా హోంవర్క్. ఓకే, సో ఫైండ్ అవుట్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రీకనైసెన్స్. ఓకే, రీఇన్ఫోర్స్, మీకు గుర్తుంటే స్టార్టింగ్లో మనం బోల్స్టర్ అని నేర్చుకున్నాం, బ్యాకింగ్ అని నేర్చుకున్నాం. రీఇన్ఫోర్స్ అంటే కూడా అంతే, బలాన్ని ఇవ్వడం, గివ్ స్ట్రెంగ్త్ ఇవ్వడం. కన్వెన్షనల్ అంటే ఓల్డ్ లేదంటే రెగ్యులర్. ఇప్పుడు టీచింగ్లో రకరకాల స్టైల్స్ ఉంటాయి. కొంతమంది కన్వెన్షనల్ టీచింగ్ చేస్తారు, కొంతమంది క్రియేటివ్ టీచింగ్ చేస్తారు, అలా. సో కన్వెన్షనల్ అంటే ఓల్డ్, రెగ్యులర్, ఆర్థోడాక్స్ అనొచ్చు. ఓవర్ట్ అంటే ఏదైనా ఓపెన్గా మాట్లాడడం, ఏదైనా పని ఓపెన్గా చేస్తే కూడా ఓవర్ట్ అంటాం. ఓవర్ట్ అంటే వెరీ ఫ్రాంక్ అనొచ్చు, వెరీ ఓపెన్ అనొచ్చు. రిఫ్రెయిన్ అంటే ఏదైనా పని జరగకుండా ఆపడం. ప్రిపోజిషన్స్ క్లాస్లో కూడా చెప్తాను నేను మీకు. రిఫ్రెయిన్ ఫ్రమ్, ఓకే, అంటే ప్రివెంట్ ఫ్రమ్. ఏదైనా పని జరగకుండా ఆపడాన్ని ఏమంటామంటే రిఫ్రెయిన్ ఫ్రమ్ లేదా ప్రివెంట్ ఫ్రమ్. కండెమ్ అంటే వ్యతిరేకించడం, అపోజ్ చేయడం. కండెమ్ చేయడం అంటే వ్యతిరేకించడం, అపోజ్ చేయడం, డినై చేయడం అని కూడా అంటాం. నెరేటివ్ అంటే ఒక కథ, ఒక స్టోరీ. అడ్వకేట్ అంటే సపోర్ట్ చేయడం. అరే ఇప్పటికే సపోర్ట్తో 3-4 వర్డ్స్ వచ్చాయి కదా. ఆర్టికల్ స్టార్టింగ్లో ఏమొచ్చిందంటే బోల్స్టరింగ్ వచ్చింది, తర్వాత బ్యాకింగ్ వచ్చింది, ఇప్పుడేమో ఏమొచ్చిందంటే అడ్వకేట్ వచ్చింది. అడ్వకేటింగ్ అంటే ఒక విషయాన్ని లేదా ఒక వ్యక్తిని మనం సపోర్ట్ చేయడాన్ని ఏమంటామంటే అడ్వకేట్ అంటాం. తర్వాత చూడండి లెజిటిమేట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ లెజిటిమేట్? మనం ఏదైనా పని లెజిటిమేట్గా చేసామంటే అర్థం ఏంటంటే లీగల్గా చేసామని. సో లెజిటిమేట్ అంటే లీగల్, చట్టబద్ధంగా. ఓకేనా, లెజిటిమేట్ అంటే లీగల్. ఇక తర్వాత చూడండి డీమ్డ్ అంటే టు బి కన్సిడర్డ్. డీమ్డ్ టు బి యూనివర్సిటీ అంటాం. మీరు కొన్ని కాలేజెస్ తీసుకుంటే డీమ్డ్ టు బి యూనివర్సిటీ అంటారు. అంటే అవి యూనివర్సిటీ లాగా మనం కన్సిడర్ చేయాలి అని. సో డీమ్డ్ అంటే కన్సిడర్డ్, అలా పరిగణించడం అనమాట. డీమ్డ్ అంటే కన్సిడర్డ్. కొలాబొరేట్, కలిసి పనిచేస్తే కొలాబొరేట్ అంటాం. ఐ వుడ్ లైక్ టు కొలాబొరేట్ విత్ మై ఫ్రెండ్ మిస్టర్ రమేష్. సో కొలాబొరేట్ అంటే కలిసి పనిచేయడం. ప్రిపోజిషన్స్లో నేర్చుకుంటాము. కొలాబొరేట్కి ప్రిపోజిషన్ ఏమొస్తుందంటే విత్ వస్తుంది. కలిసి పనిచేస్తే కొలాబొరేట్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. పెర్సెప్షన్ అంటే ఒక అభిప్రాయం. ఓకే, పెర్సెప్షన్ అంటే ఒపీనియన్ అని రాసుకోవచ్చు సింపుల్గా. యాంప్లిఫై చేయడం అంటే పెంచడం, ఇంక్రీజ్. సౌండ్ యాంప్లిఫైయర్ ఉంటుంది కదా, అలా అనమాట. సో యాంప్లిఫై చేయడం అంటే పెంచడం, ఇంక్రీజ్ చేయడం. దానికి చాలా సినోనిమ్స్ చెప్పచ్చు. ఒక మంచి సినోనిమ్ చెప్తాను. ఆప్టిక్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ ఉంటుంది. ఆప్టిక్, UPTICK. సో ఆప్టిక్ అంటే కూడా పెంచడం అన్న మీనింగ్ వస్తుంది. అలైన్ అంటే కూడా కలిసి పనిచేయడం. యాక్చువల్గా చెప్పండి అలైన్ విత్ అనే ప్రిపోజిషన్ గుర్తుపెట్టుకోండి. అలైన్ ఎప్పుడు వచ్చినా విత్ రావాలి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అలైన్ విత్ అంటే రూల్స్ని ఫాలో అవ్వడం. ఐ విల్ అలైన్ విత్ ద రూల్స్ ఆఫ్ ది కంపెనీ. ఐ విల్ అలైన్ విత్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అలైన్ విత్ అంటే కలిసి రూల్స్ని ఫాలో అవ్వడం. సో అబైడ్ బై గుర్తుంది కదా మీకు, అబైడ్ బై అన్న అలైన్ విత్ అన్న ఒకటే. ఓకేనా. అండ్ దెన్ వీ హ్యావ్ కాంబాట్. కాంబాట్ అంటే యుద్ధం, ఫైట్. సో కాంబాట్ అంటే యుద్ధం లేదా ఫైట్. అండర్ స్కోర్ అంటే అండర్లైన్ చేయడం. అండర్ స్కోర్ చేయడం అంటే అండర్లైన్ చేయడం. అండర్లైన్ చేయడం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అండర్లైన్? అండర్లైన్ చేయడం అంటే అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం. సో వెన్ యూ అండర్ స్కోర్ సంథింగ్, ఇట్ మీన్స్ యు ఆర్ యాక్చువల్లీ అండర్లైనింగ్ సంథింగ్, విచ్ మీన్స్ యు ఆర్ యాక్చువల్లీ సేయింగ్ సంథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నేను చెప్పినట్టు ఈ ఆర్టికల్లో కొన్ని వొకాబులరీ నాకు నచ్చేయని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆ పక్కన ఎడిటోరియల్ ఆర్టికల్ ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది, అందులో కూడా కొన్ని వొకాబులరీ నాకు బాగా నచ్చాయి, అవి కూడా చెప్తాను. పైవోట్ అవే అంటే వదిలి వెళ్ళిపోవడం, గో అవే, లీవ్. ఓకేనా. పైవోట్ అవే అంటే వదిలి వెళ్ళిపోవడం, లీవ్ సంథింగ్ ఆర్ గో అవే.
ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది ఏంటంటే వెట్టింగ్ ప్రోగ్రామ్ అన్నారు. వెట్టింగ్ అంటే రీసెర్చ్ అని రాయండి. ఏదైనా ఒక సబ్జెక్ట్ని కానీ ఏదైనా ఒక విషయాన్ని కానీ మనం లోతుగా అధ్యయనం చేస్తే, స్టడీ చేస్తే ఏమంటామంటే వెట్టింగ్ అంటాము. VETTING అంటే రీసెర్చ్ అని రాయండి, లేదంటే స్టడీ అని కూడా రాయొచ్చు. రిగరస్ అంటే చాలా కష్టమైన, వెరీ టఫ్, వెరీ డిఫికల్ట్. రిగరస్ ట్రైనింగ్ ఇస్తారు మిలిటరీ స్కూల్స్లో, రిగరస్ ట్రైనింగ్ ఇస్తారు ఆర్మీ ట్రైనింగ్లో. సో రిగరస్ అంటే వెరీ డిఫికల్ట్, వెరీ టఫ్. ఓకేనా? సో ఇందాక నేను ఒక హోంవర్క్ ఇచ్చాను, మీకు ఏంటో గుర్తుందా? రీకనైసెన్స్. చంక్ కూడా ఇంకో హోంవర్క్ ఇస్తున్నాను, ఏ చంక్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నారు. సో చంక్ అంటే ఏంటో కూడా ఫైండ్ అవుట్ చేయండి, అది సెకండ్ హోంవర్క్ మీకు. ఫ్రోజన్ అంటే ఎటువంటి మూమెంట్ లేకుండా ఆగిపోవడం. సో ఫ్రోజన్ అంటే ఏంటంటే అపాయింట్మెంట్స్ వర్ ఫ్రోజన్ అంటే స్టాప్డ్, కదలిక లేకపోవడం, గడ్డగట్టికపోవడం. చలికి మనం గడ్డగట్టికపోతే కదులుతామా? కదలలేం. సో ఫ్రోజన్ అంటే స్టాప్ అని రాయండి. భయాన్ని కలిగించేదాన్ని ఏమంటామంటే చిల్ అంటాము. చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే భయాన్ని కలిగించేదాన్ని ఏమంటామంటే మనం చిల్లింగ్ ఎఫెక్ట్ అంటాము. సో చిల్లింగ్ అంటే కాజింగ్ ఫియర్. చిల్లింగ్ అంటే ఏంటి? కాజింగ్ ఫియర్ అంటాం. చిల్లింగ్ అంటే కాజింగ్ ఫియర్ అంటాం. సో ఇందాక నేను మీకు 2 హోంవర్క్స్ ఇచ్చాను. ఏంటంటే రీకనైసెన్స్ అంటే ఫైండ్ అవుట్ చేయమన్నాను, చంక్ అంటే ఫైండ్ అవుట్ చేయమన్నాను. VOWED వర్డ్ అంటే ఏంటో కూడా ఫైండ్ అవుట్ చేయండి, కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఆ 3 వర్డ్స్ మీ వొకాబులరీ నోట్బుక్లో కూడా ఖచ్చితంగా రాసుకోండి. ఓకేనా? సో ఇక తర్వాత చూస్తే చూడండి, SEGUE బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. SEGUE సెగ్ లేదంటే సీగ్. సో సడన్గా షిఫ్ట్ అవ్వడం, సడన్ ట్రాన్సిషన్ అని రాయండి. SEGUE అంటే సడన్గా మార్పు చెందడం, సడన్ చేంజ్ అని కూడా రాయొచ్చు, సడన్ చేంజ్ అని కూడా రాయొచ్చు. సో డిస్ఇన్సెంటివైజ్ ఏమన్నాడు ఇక్కడ చూడండి, డిస్ఇన్సెంటివైజ్. డిస్ఇన్సెంటివైజ్ డిస్కరేజ్ అని రాయండి. డిస్ఇన్సెంటివైజ్ అంటే డిస్కరేజ్ అని రాయండి, డిస్కరేజ్ చేయడం అనమాట, డిస్కరేజ్ చేయడం అనమాట. యాక్సింగ్ అంటే రెడ్యూస్ అని రాయండి, తగ్గించడం. ఇందాక యాంప్లిఫైకి పెంచడం అని వచ్చింది, ఇంక్రీజ్ అని వచ్చింది. ఇప్పుడు యాక్సింగ్ అంటే తగ్గించడం, రెడ్యూస్ అని వస్తుంది, రెడ్యూస్ అని వస్తుంది, రెడ్యూస్ అని వస్తుంది. బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, రిసైన్డ్. RESCINDING. రిసైన్డ్ చేయడం అంటే రిమూవ్ చేయడం, తొలగించడం. సినోనిమ్స్ చాలా చెప్పచ్చు. రిసైన్డ్ అన్న, అబ్రోగేట్ అన్న, రిమూవ్ అన్న, ఎరాడికేట్ అన్న, రివోక్ అన్న, రిపీల్ అన్న ఒకటే. And then we have a beautiful word called gauge. GAUGE. gauge అంటే మెజర్ చేయడం. చిన్నప్పుడు స్కూల్స్లో స్క్రూ గాజ్ అని చదివాం మనం. సో గాజ్ చేయడం అంటే కొలవడం, మెజర్ చేయడం. గాజ్ చేయడం అంటే కొలవడం, మెజర్ చేయడం. సో అలా ఈ ఆర్టికల్లో ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్ ఏ లాడ్ ఆఫ్ వొకాబులరీ. నేను ముందే చెప్పాను, రెగ్యులర్ క్లాసెస్తో కంపేర్ చేస్తే ఈ వీడియోలో నేను మీకు కొంచెం ఎక్కువ వర్డ్స్ చెప్పుంటాను. ఎన్ని చెప్పాను నాకు కూడా ష్యూర్గా తెలియదు. మీరు ఒకసారి ఈ నెంబర్ ఆఫ్ వొకాబులరీ ఈరోజు నేను ఎన్ని చెప్పాను, ఏది మీకు ఇచ్చిన 3 హోంవర్క్, ఆ 3 వొకాబులరీతో కలిపి ఎన్ని వొకాబులరీ చెప్పానో ఒకసారి ఎవరైనా కౌంట్ చేసిన కమెంట్ సెక్షన్లో నెంబర్ కూడా మెసేజ్ చేయండి. అండ్ అక్కడితో అయిపోలేదు, నేను మీకు ఇందాక ఇచ్చిన హోంవర్క్ ఈరోజు ఇచ్చిన ఎడిషనల్ హోంవర్క్. బట్ రెగ్యులర్గా ఇచ్చే హోంవర్క్ ఇవ్వాలి కదా, ఏంటది? ఈరోజు నేను చెప్పిన వొకాబులరీలో ఒక 3 వర్డ్స్ సెలెక్ట్ చేస్తాను. ఆ 3 వర్డ్స్తో ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి. నాకు ఇష్టమైన వర్డ్ ఇది, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. దీంతో స్టార్ట్ చేద్దాం. మీకు ఈరోజు వొకాబులరీ నెంబర్ 1 ఏంటంటే రిసైన్డ్. సో రిసైన్డ్ అంటే ఏంటో చెప్పాను, రిమూవ్ చేయడం. దాంతో ఒక మంచి ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక అండర్ స్కోర్ అంటే ఏంటో చెప్పాను, అండర్లైన్ చేయడం. అండర్లైన్ చేయడం అంటే ఇది ఇంపార్టెంట్ అని చెప్పడం. సో అండర్ స్కోర్తో ఒక మంచి ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేసేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక తర్వాత థర్డ్ హోంవర్క్ ఈరోజు నేను మీకు ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే చూడండి, కాన్ఫ్రాంటేషన్. సో కాన్ఫ్రాంటేషన్స్ అంటే గొడవ, ఆర్గ్యుమెంట్, ఫైట్, డిస్ప్యూట్. ఇది వొకాబులరీ నెంబర్ 3.
సో నేను ఈరోజు మీకు 6 వొకాబులరీ హోంవర్క్లా ఇచ్చాను. అందులో ఫస్ట్ 3 వొకాబులరీతో నాకు ఎగ్జాంపుల్ అవసరం లేదు. జస్ట్ ఆ వర్డ్ మీనింగ్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఇక లాస్ట్ 3 వొకాబులరీతో నాకు మంచి ఎగ్జాంపుల్స్ డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. శ్యామ్సాస్ వొకాబులరీ గురించి చాలామంది రెగ్యులర్గా ఎవరో ఒకరు నాకు ఆ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్, చాలా బాగుందని నాకు వాళ్ళ హ్యాపీనెస్ నాతో షేర్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ షూర్ దట్ ఐఎమ్ డూయింగ్ సమ్ గుడ్. I'm very proud that I'm being useful for some people in the society. I'm delighted to know that I'm doing something good on the, you call it social media or the digital platform. I will keep doing a lot more useful things with your kind support and love. Okay, so next session lo kalustanu. Shyamsa's vocabulary gurinchi feedback comment section lo nato share cheskondi. Your feedback is very important. Telusu kada, వొకాబులరీ మనకి బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు బ్రదర్. కొడితే కుంభస్థలం బర్దలవ్వాలి. వొకాబులరీ నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇక తెలియని వాళ్ళ కోసం ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు టెల్ యూ దిస్ వొకాబులరీ బ్లాక్ బుక్, అరౌండ్ 7,000 వొకాబులరీ, ఒక బ్యూటిఫుల్ కోర్స్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ చాలా వీడియోస్ అందులో ఉన్నాయి, ఇంకా చాలా వీడియోస్ రికార్డింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. బ్లాక్ బుక్ వొకాబులరీ కోర్స్ తీసుకోండి. మంచి కోర్స్ అది. అందులో ఉన్న కంటెంట్ అంతా మీరు అలా ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ పెట్టుకొని చక్కగా మీరు రెగ్యులర్గా వొకాబులరీ వింటూ ఉంటే బాగా గుర్తుంటుంది. వొకాబులరీ చదివితే గుర్తుండదు, వింటే బాగా గుర్తుంటుంది. వొకాబులరీ బ్లాక్ బుక్ ఈజ్ ఏ వెరీ వెరీ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ విచ్ ఐ హ్యావ్ రీసెంట్లీ స్టార్టెడ్. నెక్స్ట్ శ్యామ్సాస్ వొకాబులరీ ప్రోగ్రాంలో కలుస్తాను. బాగా ప్రిపేర్ అవ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్, మీ శ్యామ్సా.